హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు #you. సో ఈరోజు ఫస్ట్ అందరూ వీడియో స్టార్ట్ అవ్వకముందు జై బాలయ్య అనండి, ఎందుకంటే మళ్ళీ బాలయ్య గారు ఆన్ ట్రాక్ వచ్చేసారు. ఎందుకంటే అఖండ 2 సక్సెస్ తర్వాత మళ్ళీ ఆయన ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారనే ఒక ఆసక్తి, కుతూహలం అందరికీ చాలా ఎక్కువగా ఉంది. అండ్ దాన్ని ఆయన నెరవేరుస్తున్నారు. మళ్ళీ ఫ్యాన్స్కి మరొక ఫ్యాన్ ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే సినిమా గోపీచంద్ మలినేనితో సంక్రాంతికి రాబోతోంది. 2027 సంక్రాంతికి బాలయ్య గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ ఈస్ ఫిక్స్, కాంబో ఫిక్స్ అయిపోయింది. దాని తర్వాత ఇంకేం సినిమాలు చేస్తున్నారు ఇదైతే ఎప్పుడో తెలిసిందే. నువ్వేం కొత్తగా చెప్తున్నావు అని మీరు అనుకుంటున్నారా? సో కొత్త వార్త, లేటెస్ట్ తాజా వార్త అనేది మీకు తీసుకొచ్చేసాను. అండ్ ఈయన మార్కో డైరెక్టర్. మార్కో గురించి నేను స్పెషల్గా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అదొక రక్తపాతం, ఎక్కడ ఎవరు చూడని ఎరుగని రక్తపాతం ఆ సినిమా మార్కో. సో అది ఫస్ట్ 2025 జనవరిలో రిలీజ్ అయింది. హ్యూజ్ రిసెప్షన్. అంటే దేనికంటే చాలామంది భయపడ్డారు, అరే ఏంట్రా ఇలా కూడా సినిమాలు తీస్తారా అనే క్వశ్చన్ మార్క్ చాలామందికి వచ్చింది. సో అలాంటి డైరెక్టర్ బాలయ్య గారితో కలిస్తే మరో రక్తపాతం అవ్వదా? మరో రక్తపాతం క్రియేట్ చేయదా? సో ఇదే సన్నాహాలు నెట్టింట వైరల్ అవుతూ ఉన్నాయి. అండ్ దిల్ రాజు గారు మన ఎస్విసి బ్యానర్పై వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరో రక్తపాతం మనం చూడబోతున్నాం ఆఫ్టర్ గోపీచంద్ మలినేని సంక్రాంతి ప్రాజెక్ట్ తర్వాత. అండ్ ఈ సినిమా విషయానికి వచ్చేస్తే ఇది కూడా కొంచెం మార్కో టైప్లో, కొంచెం రస్టిక్ వైలెన్స్. అండ్ ఈసారి ఇంకొక లీక్ ఏంటంటే బాలయ్య గారు కాప్ రోల్లో, ఫుల్ లెంత్ కాప్ రోల్లో కనిపించబోతున్నారు. ఫుల్ లెంత్ పోలీస్గా మననైతే ఎంటర్టైన్ చేయబోతున్నారు. ఒక నార్మల్ వ్యక్తి క్యారెక్టరైజేషన్ ఒక మార్కోలో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసింది, భయపెట్టేలా చేసిందంటే ఆల్రెడీ ఈయన చూస్తేనే టెర్రర్, ఈయన చూస్తేనే భయం మనకి. సో అట్లాంటి ఈయన ఒక కాప్ రోల్లో, ఒక పోలీస్ రోల్లో మనకు కనిపిస్తుంటే ఇంకెంత బాగుంటుంది, ఇంకెంత ఎగ్జైటింగ్గా ఉంటుంది అనేది ఇంకా మనకి ఆసక్తి అనేది పెంచేస్తూనే ఉందని చెప్పచ్చు. అండ్ దీన్ని రక్తపాతం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో ఆయన సినిమాల్లో లెజెండ్ కానీ, సింహ కానీ, అఖండ కానీ, ఇటువంటి వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, సో డాకు మహారాజ్, ఇటువంటి సినిమాల్లో ఏదైతే మనం రక్తపాతం చూసామో దానికి నెక్స్ట్ లెవెల్ ఫిక్స్, దానికి నెక్స్ట్ లెవెల్ ఫిక్స్. సో దాన్ని మన తమన్ గారు మ్యూజిక్ అందిస్తున్నారు అనేది కూడా బయట వైరల్ అవుతుంది. సో ఈయన కంప్లీట్గా పోలీస్ రోల్లో కనిపించబోతున్నారు బాలయ్య గారు. దాంతోపాటు మనకి మార్కో డైరెక్టర్, ఎస్విసి దిల్ రాజు గారి ప్రొడక్షన్లో సినిమా అయితే తెరకెక్కుతోంది. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా, అందుకనే మిమ్మల్ని ముందు జై బాలయ్య అనమన్నాను. సో జై బాలయ్య అంటే మీకు ఒక ఆనందం, ఆసక్తి ఎంతైతే వస్తుందో ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే నేను చెప్పిన లీక్స్కి మీరు ఇంకా జై బాలయ్య చూస్తూనే అంటుంటారు. సో అంత వైరల్గా మారబోతోంది ఈ న్యూస్. సో ఇది 100% నిజం. అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా త్వరలో రాబోతోంది. సో ఇంక దీని గురించి నేను ఇంకేం చెప్తాను. ఆల్మోస్ట్ ఇంకా ఇన్ని లీక్స్ ఇచ్చిన తర్వాత మీ ఊహల్లో స్టోరీ కూడా నరేట్ చేసుకుంటున్నారేమో మీరు. సో ఫైనల్గా ఒకటి చెప్తున్నా, గోపీచంద్ మలినేని సినిమా తర్వాత అది ఆల్రెడీ ఒక మైల్ స్టోన్. దాని తర్వాత ఏ సినిమా చేస్తాడు అనే వాళ్ళందరికీ ఇదొక ఆన్సర్, అండ్ ఫ్యాన్స్కి ఇదొక ఫీస్ట్. సో బాలయ్య గారు, మార్కో డైరెక్టర్, ఎస్విసి అండ్ తమన్ కాంబినేషన్ అద్దిరిపోబోతోంది. సో మీకేమనిపించింది? ఈ కాంబినేషన్ వైజ్ మీరేమనుకుంటున్నారో కింద అయితే కమెంట్ చేయండి. పక్కా మీ అభిప్రాయం అయితే తెలపండి. సో ఐఎమ్ వెరీ విట్నెసింగ్ దట్ ద రేజ్ ఆఫ్ బాలయ్య. అండ్ అందరూ అభిమానులు అందరూ ఒక్కసారి జై బాలయ్య అనేసేయండి. సో దిస్ ఇస్ ద వీడియో. ఓకే, ఫైనలీ జై బాలయ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ #you. సో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కమెంట్ చేయండి. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. బాయ్.